హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పన్నశాల నుంచి మేము సీజీకి వెళ్తున్నాము. ఈ రూట్ అనేది ఎలా ఉంది అనేది ఏంటి అనేది కూడా మీకు చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాను. ఆగండి, ఏంది ఈరోజు నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? అంతేనండి, అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. అడ్జస్ట్ అయిపోండి ఈ ఒక్కసారికి. ఓకే, ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి లెఫ్ట్కి వెళ్ళామంటే మనం డైరెక్ట్గా లక్ష్మీనగరం అంటే భద్రాచలం వెళ్ళే రూట్కి వెళ్తాం అనమాట. ఆ దారి అక్కడ నుంచి చిన్నగా మనం లక్ష్మీనగరం ఊరికి వెళ్ళామంటే అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్ళామంటే అక్కడ నుంచి మనకి డైరెక్ట్గా లక్ష్మీపురం అనే ఒక ఊరు దాకా మనం వెళ్ళొచ్చు అనమాట. ఆ ఊరు అనేది కూడా చాలా బాగుంటుంది, ఆ రూట్ కూడా చాలా బాగుంది. అది అడవి లోపల నుంచి వెళ్ళాలన్నమాట. అయితే మనకి భద్రాచలం నుంచి ఛత్తీస్గఢ్ చింతూరు మీదుగా మనకి కొత్త రోడ్డు వేసారనమాట. ఆ రోడ్డు కూడా చాలా బాగుంటుంది. ఆ రోడ్డు కూడా ఎలా ఉంది ఏంటనేది కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను. మనం ఇంకా వెళ్ళిపోతూ ఉందాం. అలాగే ఇది ఇప్పుడు డైరెక్ట్గా మనం లక్ష్మీపురం నుంచి వెళ్తున్నామండి. అంటే లక్ష్మీనగరం వచ్చిన తర్వాత మేము అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే అక్కడ నుంచి ఒకటే రోడ్డు అనమాట లక్ష్మీపురంకి. లక్ష్మీపురం వెళ్ళిన దగ్గర తర్వాత మరి అక్కడ నుంచి మళ్ళీ మనకి సీజీ రోడ్డు అంటే చింతూరు రోడ్డు అనేది వస్తుంది మనకి. ఆ చింతూరు రోడ్డు ఇదేనండి. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళాలన్నమాట. ఈ రోడ్డు అనేది చాలా బాగుంటుందండి. ఇది రీసెంట్గా వేసారనమాట. ఎవరైనా సీజీ కానీ చింతూరు కానీ మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ రూట్ నుంచి వెళ్ళండి. పన్నశాల నుంచి లక్ష్మీనగరం రావాలి. లక్ష్మీనగరం ములకపాడు క్రాస్ రోడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళారంటే ఒకటే రోడ్డు, సింగిల్ రోడ్డు, చాలా బాగుంటుంది. ఆ రోడ్డు నుంచి డైరెక్ట్గా వచ్చేసిన తర్వాత లక్ష్మీపురం నుంచి మనకి ఈ రోడ్డు అనేది కలుస్తుంది అనమాట. చూడండి ఎంత బాగుందో, రోడ్డు కూడా చాలా బాగుందండి. ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఏజెన్సీ ఏరియా అండి. ఇదంతా కూడా ఏజెన్సీ ఏరియాలో ఏంటంటే మనకి ఆ ఇల్లులు అనేది ఎలా ఉంటాయి ఏంటనేది కూడా మీకు దారిలో కనిపిస్తూ ఉంటాయి. అవి నేను చూపిస్తాను మీకు. అక్కడ ఆగటం అనేది కష్టం కానీ మీకు దారిలో చూపిస్తూ ఉంటాను. చూడండి చాలా బాగుంటుందండి. ఈ చింతూరు రోడ్డు అనేది చింతూరు రోడ్డు సీజీ ఆంధ్ర భద్రాచలం మన తెలంగాణ అంతా కూడా ఇది మొత్తం 3 స్టేట్లు కూడా మనకి ఇక్కడ ఒకే చోట ఉండే ప్లేస్ అన్నమాట. ఇదంతా కూడా లారీలు కూడా బాగా వెళ్తూ ఉంటాయండి. మనకి ఈ చింతూరు రోడ్డు ఎక్కిన దగ్గర నుంచి కూడా మనకి ఎక్కువగా ఒడిస్సా బండ్లు, సీజీ బండ్లు ఇవి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి బండ్లన్నీ కూడా. ఈ అడవుల్లో ఆదివాసీలు పాపం ఎలా ఉంటారో ఏంటోనండి. ఇక్కడ సిగ్నల్స్ అనేది ఉండవు అసలుకి, చాలా అంటే చాలా తక్కువ ఉంటాయి. జియో ఉండదు, ఎయిర్టెల్ అయితే అసలే ఉండదు, బిఎస్ఎన్ఎల్ ఉంటుంది మనకి. చూడండి ఎంటర్ అయిపోయామండి మనకి ఇంకా అడవిలో పూర్తిగా. చాలా బాగుంటుంది ఈ రూటు. ఒక చిన్న గుంత కూడా ఉండదు మనకి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి కోతులు ఎలా ఉన్నాయో. కోతులు ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నాయండి, ఎవరైనా వేస్తారా అని చెప్పి. పాపం వాటికి ఈ ప్రాంతంలో ఫుడ్ అనేది చాలా దొరకదు. కాదు అవి న్యాచురల్గా బతికితేనే చాలా మంచిది. వచ్చిన వాళ్ళందరూ కూడా అలా ఫుడ్ వేయడం వల్ల అవి రోడ్లకు ఉండి పాపం యాక్సిడెంట్ అయి చనిపోవడం కూడా జరుగుతున్నాయి. ఈ రూటుకి వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం చూసి జాగ్రత్తగా రోడ్డు పక్కకి వేయడం మంచిదండి. ఇక్కడ నుంచి జగదల్పూర్ కూడా వెళ్ళొచ్చండి మనకి. జగదల్పూర్ కూడా బాగుంటుంది. చూడండి లారీలు ఎట్లా వెళ్తూ ఉంటాయో. చాలా బాగుందండి, నాకైతే ఈ ప్లేస్ చాలా నచ్చింది. నేను కూడా ఫస్ట్ టైం అనమాట రావటం ఇటు సైడు. ఒక చిన్న పని మీద నుంచి మేము వెళ్తూ ఉంటే ఒకసారి సీజీ కూడా చూద్దామని చెప్పి మేము వెళ్తున్నాము. చూడండి ఇక్కడ చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఆదివాసీలు ఎలా ఉన్నారో, కానీ వాళ్ళు ప్రశాంతంగా వాళ్ళు ఉన్నారండి. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ వీళ్ళకి మనలాగా సిటీల్లో వచ్చేసి టౌన్లలో ఉండాలన్న పాపం వాళ్ళు ఉండలేరు. కాకపోతే ఇక్కడ వాళ్ళకి ఎలా సర్వైవ్ అవుతున్నారు ఏంటి అనేది కూడా మాకు కూడా తెలియదు. చూడండి ఈ ప్లేస్ చూడండి ఎంత బాగుందో. ఇది మీరు లైవ్లో చూసారంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ వ్యూ అనేది ఏదైతే ఉందో ఇప్పుడు నేను తీసాను. మీకు ఫోన్లో చూపించడం వల్ల మీకు అంత సరిగ్గా అనిపించదు. లైవ్లో చూడాలి మీరు, బాగుంటుంది, చాలా బాగుంటుంది. మనం ఈ చింతూరు మీద నుంచి మనం గుడిసె వెళ్ళొచ్చండి. గుడిసె చాలా బాగుంటుంది.
చూడండి ఆ కొండలు చూడండి ఎంత బాగున్నాయో అసలుకి. అవి నేను మీకు ఫోన్లో రికార్డ్ చేసింది మీకు అంత అనిపించదండి, లైవ్లో చూస్తేనే బాగుంటుంది అది ఎంత బాగుంటుంది అనేది. మేము కరెక్ట్గా వర్షాకాలంలో వెళ్తున్నాము, వెళ్ళేదారిలో వర్షం కూడా పడ్డది. చూడండి ఆ క్లైమేట్, ఆ కొండల మధ్యలో నుంచి మనకి ఏదైతే ఆ స్నో ఉందో, ఆ మంచు అనేది ఉందో చాలా బాగుందండి. అది ఎక్సలెంట్ ఉంటుంది మొత్తం, మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఏడురాళ్ళపల్లి అండి. ఇది ఇక్కడ మనకు వారం వారం సంతలు జరుగుతూ ఉంటాయి. మనకి లోపల నుంచి ఆదివాసీలు మనకి ఇక్కడికి వచ్చేసి వాళ్ళకి కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ కూడా వాళ్ళు ఇక్కడ కొంటూ ఉంటారు. మనం ఇదే రూట్ మీద నుంచి మనం రాజమండ్రి కూడా వెళ్ళొచ్చు అన్నమాట. ఇది మన ఆంధ్ర బోర్డర్లో ఉన్నదండి, ఇది గ్రామ సచివాలయం. అది ఇట్లానే వెళ్తూ ఉంటే మనకి చిన్నగా మనకి ఏదైతే సీజీ బోర్డర్ ఉందో అది మనకు బోర్డర్ వస్తుంది మనకి. అది కూడా మీకు ఆన్ ది వేలో చూపిస్తాం మీకు. లారీలు అయితే ఈ సైడ్ అయితే విపరీతంగా వెళ్తున్నాయండి. అయితే కోతులు చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి, పాపం పడుకొని ఉన్నాయి కోతులు. ఇప్పుడు ఏదైతే మీకు కనిపిస్తున్న వ్యూ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బాగుందండి. వ్యూ అయితే మొత్తం ఒకటే హైట్లో ఉంటాయి చెట్లన్నీ కూడా. మనకు పెద్దలు అంటారు కదండి, అది ఒక సామెత ఉంటుంది, చీమల దూరాన్ని చీట్టడివి కాకుల దూరాన్ని కారడివి అంటారు కదా, ఆ విధంగా ఉంది ఇది. చూస్తుంటే చాలా బాగుంటుంది ఇది. మనకి కొత్త రోడ్ వేయడానికి పాత రోడ్ని కూడా మొత్తం తవ్వేసి కొత్తగా ఈ రోడ్ వేశారు. చూసారా ఇప్పుడు అతను వెళ్తున్నారు, అతను కూడా ఈ ప్రాంతంలో జీవిస్తూ ఉంటారు అనుకుంటా. పాపం నడుచుకుంటా వెళ్తున్నట్టున్నాడు. చూడండి మీకు కనిపించేది అంతా కూడా వాళ్ళు ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇల్లులు అన్నమాట ఇవంతా కూడా. ఈ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఇదంతా కూడా చూసారా చాలా అంటే చాలా బాగుందండి. చాలా ప్రశాంతంగా ఉంది వాళ్ళకి కాదు, నాకు కూడా చూడడానికి కూడా చాలా బాగుంది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా వాళ్ళ ఇల్లులు అన్నమాట, ఇవన్నీ కూడా రోడ్డు పక్కనే ఉన్నాయి. ఒక పెద్ద ఆవిడ అక్కడ నిలబడి ఉంది. చూడండి ఎంత బాగుంటాయి ఆ ఇల్లులన్నీ కూడా. ప్రశాంతమైన జీవితం అండి ఇదంతా కూడా. సిటీకి దూరంగా ప్రశాంతంగా ఉంటారండి. వీళ్ళకి ఏంటంటే ఏం కావాలో అవి మాత్రం వీళ్ళు సొంతంగా పండించుకుంటారు, అవినే తింటారండి. వీళ్ళకి ఏమైనా కావాలి అనుకుంటే చింతూరు, ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఏదైతే వెళ్తున్నామో ఆ చింతూరుకి వెళ్ళేసి వీళ్ళు కావాల్సిన నిత్యావసర సరుకులన్నీ కూడా వీళ్ళు అక్కడ నుంచి తెచ్చుకుంటారు. ఎమర్జెన్సీకి ఏమన్నా కావాలి అనుకుంటే వీళ్ళు భద్రాచలం వస్తారనమాట. వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఏమన్నా ఎమర్జెన్సీకి. వీళ్ళకి ఇక్కడ హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి, అవైలబుల్లో ఉంటాయి ఆ హాస్పిటల్స్ కూడా. ఇంతకుముందు ఈ రోడ్డు అనేది చాలా వరస్ట్గా ఉండేదండి. ఇది భద్రాచలం నుంచి మనకి సీజీ, చింతూరు ఇటు వెళ్ళేటప్పుడు రోడ్డు అనేది అసలు దారుణంగా ఉండేది. ఇప్పుడు రీసెంట్గా వేసారనమాట. ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఫోన్లో కంటే మీరు రియల్గా చూస్తే ఇంకా బాగుంటుందండి, అంత బాగుంటుంది ఈ వ్యూ. చూడండి అప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది, చిన్న చిన్నగా తుప్పర్లు పడుతున్నాయి.
అయినా సరే ఈ లొకేషన్ అనేది మిస్ కాకూడదని చెప్పి నేను అలాగనే వీడియో రికార్డ్ చేస్తూనే ఉన్నాను. ఎందుకండి చాలా హాయిగా ఉందండి ఈ ప్లేస్ అయితే మాత్రం. నాకు ఇంకోసారి రాబుద్ది అవుతుంది, అంత బాగుంది. ఈ ప్లేస్ చూసారండి ఎంత బాగుందో. ఇదిగోండి ఇక్కడ అండి ఆదివాసుల ఇల్లు చూడండి ఎలా ఉన్నాయో. వర్షం అనేది ఎక్కువైపోయింది, ఇంకా ఫుల్ పడుతుంది. అయినా సరే మేము అట్లే వెళ్తూ ఉన్నాం. ఎక్కడ ఆగినా సరే మేము వెళ్ళాల్సిన గమ్యానికి మేము చేరుకోలేము. ఈ ప్లేస్ చూడండి, నాకైతే అసలు ఎంత బాగుందంటే అంత బాగా అనిపించిందండి. వర్షం అప్పుడే పడుతుంది, ఇప్పుడే ఆగిపోయింది అనమాట. ఆ కొండల మీదుగా చూడండి ఎలా ఉందో. లారీలు చూడండి, అసలు ఆ కార్లు, ఆ లారీలు, ఆ వ్యూ అనేది ఆ పాయింట్లో చూస్తూ ఉంటే ఎక్సలెంట్ ఉందండి. అసలు చూడండి ఎంత బాగుందో. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. మీరు ఒక్కసారన్నా సరే ఏదైతే ఈ రూట్ ఉందో ఈ రూట్కి మీరు రావాలి ఒకసారన్నా. అది కూడా మీరు ఎప్పుడు రావాలంటే వర్షాకాలం టైంలోనే రావాలి. అప్పుడే మీరు ఏదైతే ఈ వ్యూ ఉందో ఇదంతా కూడా మీరు ఎంజాయ్ చేస్తారనమాట. అంత బాగుంది ఇది. ఇవంతా కూడా అవేనండి వాళ్ళ ఇల్లులు అన్నమాట. ఇవంతా కూడా ఆదివాసులు చూడండి మొత్తం కూడా వాళ్ళు దేనికోసం మరి కర్రలు అన్నీ తీసుకుని వెళ్తూ ఉన్నారు. మరి వీళ్ళు ఏదైతే ఉన్నారు ఈ ప్రాంతం ఉన్నారు చాలా గ్రేట్ అండి అసలుకి అయితే మాత్రం. వీళ్ళు ఇంకా సీజీకి మేము దగ్గర అవుతున్నాం అనమాట. దగ్గర అవుతూ ఉండగానే వాళ్ళు ఎక్కడికో పాదయాత్ర చేస్తున్నట్టున్నారు. మా బహుశా అయితే నాకు తెలిసి భద్రాచలం అనుకుంటున్నాను నేనైతే. చాలామంది ఉన్నారండి అయితే మాత్రం. మనకి ఏదైతే ఉందో తెలంగాణ, ఆంధ్రాకి, సీజీకి 3 కూడా మనకి అంతా కూడా దగ్గరలో ఉంటుందండి. ఏదైతే ఏజెన్సీ ఏరియాలు అంతా కూడా మేము సీజీకి దగ్గర అవుతున్న కొద్దీ మాకు ఏదైతే ఆ తెలంగాణకి ఆ సీజీకి అనే డిఫరెన్స్ మాకు అప్పుడప్పుడు అర్థమైపోతూనే ఉన్నాయి. మనకి ఈ రూట్లో ఆర్టీసీ బస్సులు కూడా మనకి అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఏదైతే ఈ ఊరు దాటిన తర్వాతనే అండి మనకు నెక్స్ట్ వచ్చేది సీజీ. చిడుమూరు దాటిన తర్వాత మనకు వస్తుందన్నమాట. ఈ రోడ్ల మీద చూడండి మేకలు ఎట్లా పనుకున్నాయో. ఇంకా సీజీకి మనం దగ్గర అయిపోతున్నామండి. లారీలన్నీ కూడా మనకి ఇటు సైడ్ ఆగి ఉన్నాయి. ఫస్ట్ టైం నేను ఇటు రావటం కూడా. చూడండి అక్కడ సీజీ. ఎందుకో అండి అసలుకి మన తెలంగాణకి సీజీకి అసలుకి ఆన్ ది స్పాట్లో అన్నట్టుగా అట్లా మారిపోయింది అనమాట. మనకి ఆ ఫ్లేవర్ అనేది అసలు ఆ మనుషులు అంతా కూడా. అసలు ఈ ప్రాంతంలో మేము వచ్చిన తర్వాత మేము అనుకున్నాము తెలుగు మాట్లాడతారు అనుకున్నాం మేము, కానీ తెలుగు అసలు మాట్లాడరు అంటే వీళ్ళు. అర్థమైద్దంట కానీ తెలుగు మాట్లాడరు అంటే వీళ్ళు, మొత్తం హిందీలోనే. కానీ మా బాధ కాదు, ఎందుకంటే మా హిందీలో చెప్పడం వచ్చులే కానీ అంత ఫ్లూయెంట్గా రాదు మాకు హిందీలో మాట్లాడడానికి. ఏదో అలా 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 చెప్పేసాం అన్నమాట, ఏదో మాట్లాడాం. ఇది సీజీ ఎంటర్ అయిన తర్వాత మనకు మొదటిగా వచ్చేది కుంట. ఈ కుంట టౌన్ అని, ఇది టౌన్ అండి ఇదంతా కూడా. ఈ టౌన్ కూడా బాగానే ఉంది, కాకపోతే రష్ లేదు మనకి, డీసెంట్గాను బాగుంది. మనం అనుకుంటాం కానండి సీజీ అని చెప్పి అలా ఏమి ఉండదండి. ఇక్కడ మనుషులు కూడా చాలా మంచి వాళ్ళే, మంచిగా మాట్లాడతారు, మనకి అంత ఇబ్బంది ఏమి ఉండదు, బాగుంటుంది. ఆ ఏదైతే ఆ ట్యాంక్ ఉందో ఆ రైట్ సైడ్ అది స్కూల్ అండి. ఇదేమో బస్ స్టాండ్ అనమాట. ఇది కుంట బస్ స్టాండ్. ఇది ఇక్కడ బస్సులన్నీ కూడా మనకి ఎట్లుంటాయంటే మన తెలంగాణ, ఆంధ్రాలో ఉన్నట్టు ఉండవండి. ఇక్కడ అంతా కూడా ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నట్టు ఉంటాయి ఈ ప్రాంతంలో అంతా కూడా. బాగుంది. బస్ స్టాండ్ అంతా కూడా ఒకసారి ఒక రౌండ్ వేసాను అనమాట. నేను రావడం ఫస్ట్ టైం కాబట్టి మీకు కూడా చూపిద్దామని నేను ఈ విధంగా ఒక రౌండ్ వేసాను అనమాట స్కూటీ మీద. ఈ బస్సులు చూడండి అంత డిఫరెంట్గా ఉన్నాయో. మన సైడ్ లాగా ఉండవండి ఈ బస్సులన్నీ కూడా, ఏదో ప్రైవేట్ ట్రావెల్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. ఈ ముందు కనిపించేదంతా కూడా స్కూల్ అనమాట. ఇది ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఉంటుందంట ఇదంతా కూడా. చాలా పెద్దగా ఉందండి. మేము ఈ పని ఇక్కడికే వచ్చామన్నమాట మేము. అలాగే ఈ బొమ్మలు ఇక్కడ కనిపిస్తే ఈ బొమ్మల దగ్గర ఆగాము, ఒకసారి చూద్దామని చెప్పి వెళ్తే చాలా బాగున్నాయండి బొమ్మలు. ఒక పెద్ద ఆయన ఇక్కడ బొమ్మలు అమ్ముతూ ఉన్నాడు, రాజస్థాన్ నుంచి వచ్చాడంట ఆయన. మా బ్రదర్ చూస్తూ ఉన్నాడు కొందామని చెప్పి మా పిల్లల కోసం అని. మేము ఎంత స్ట్రాంగ్ అంటే ఆయన ఒక డెమో చూపించారు, మాకు మేమైతే షాక్ అయ్యాను అనమాట. అసలు ఎక్కి చూపించాడండి ఆయన, అసలు బొమ్మ ఇరగను కూడా ఇరగలేదు, అంత బాగుంది. ప్రైస్ ఎంత అని అడిగితే ఆయన 500 చెప్పిండు ఒక్కొక్కటి. మాకు 2 కావాలి, ఎంతకి ఇస్తామని అడిగితే అతను లాస్ట్ అండ్ ఫైనల్గా 550కి ఇస్తా అన్నాడు 2 బొమ్మలు కలిపి.
ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా 2 బొమ్మలు కూడా మేము 5.50కి తీసేసుకున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చినట్టు మాకు కూడా గుర్తుండాలని చెప్పి ఏదో ఒక సెల్ఫీ వీడియో లాగా అట్లా తీసేసుకున్నాము. ఇక్కడ ఈ స్కూల్కి వచ్చామండి. ఈ స్కూల్లో పని ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చాము మేము అంత దూరం నుంచి. లేదంటే మేము కూడా వచ్చేటోళ్ళం కాదు వాస్తవానికి. కానీ ఇక్కడ ఎవ్వరు హిందీ అంటే అండి అందరు మాట్లాడి తెలుగు ఎవ్వరు కూడా మాట్లాడరంట. అర్థమైద్దంట కానీ వాళ్ళు తెలుగు మాట్లాడరంట వాళ్ళు. ఆ తర్వాత చిన్నగా మేము ఇటు వచ్చేసామండి. ఇది చింతూరు రోడ్ అనమాట. ఇదంతా కూడా కుంటలో పని అయిపోయింది. అక్కడ నుంచి చిన్నగా మేము చింతూరుకి వచ్చేసాము. ఈ చింతూరుకి వెళ్ళాలి అంటే మనం ఈ బ్రిడ్జి దాటి వెళ్ళాలన్నమాట. ఈ బ్రిడ్జి కూడా ఎలా ఉంటుందో ఒకసారి చూసేయండి మీరు కూడా. చాలా బాగుందండి ఈ వ్యూ అనేది. మనకి ఏదైతే ఈ బ్రిడ్జి గోదావరి ఉందో ఈ గోదావరి బ్రిడ్జి దాటితే మనకి చింతూరు అండి వచ్చేసేది. ఆంధ్ర సీజీ ఈ 2 కూడా పక్కనే ఉంటాయండి. బ్రిడ్జి దాటితేనేమో మనకి చింతూరు వస్తుంది. ఈ బ్రిడ్జి పక్కకి వెళ్తేనేమో మనకి కుంట వెళ్ళిపోవచ్చు, సీజీ వెళ్ళిపోవచ్చు అనమాట. ఈ ఒకేసారి మాకు ఈ 2 రూట్లు కూడా కలిసి వస్తాయని చెప్పి మేము ఒక వీడియో తీసుకున్నాము. చాలా బాగుందండి వ్యూ. వీడియో మధ్యలో ఇలా మాట్లాడడం క్షమించండి. ఇప్పుడు ఏదైతే మీకు ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి మీకు ఏదైతే కాకుల సౌండ్ వస్తున్నాయో అవంతా కూడా కొంచెం మీరు పట్టించుకోకండి. నేను ఈ వీడియో రికార్డ్ చేసే టయానికి ఈ కాకులు అనేది ఇట్లా సౌండ్ చేస్తూ ఉంటాయి. అడ్జస్ట్ అయిపోయి చూసేయండి. మాటల్లోనే మనం చింతూరు వచ్చేసామన్నమాట. ఇక్కడికి చింతూరులో కూడా పని చూసేసుకొని ఇంకా వెంటనే ఇంటికి రిటర్న్ అయిపోయామండి. ఇంటికి వచ్చిన తర్వాత మా పిల్లలకి బొమ్మలు ఇస్తే చూడండి ఎలా ఆడుతున్నారు. వాళ్ళకైతే తెగ నచ్చేసిందంట. ఇంతే అండి ఈ వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.